బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ విచారణ వేగవంతం చేస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక అంశాలపై దృష్టి పెట్టింది కమిటీ. నిన్న 7 అధికారులను విచారించిన కమిటీ ఇవాళ విచారణకు హాజరు కావాలని మరో 18 మందికి నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను, ఇరిగేషన్ అధికారులను, మాజీ ఇరిగేషన్ అధికారులను కమిటీ విచారిస్తోంది. బ్యారేజీ కుంగిపోవడానికి కారణమైన టెక్నికల్ అంశాల విచారణ తరువాత ఆర్థిక లావాదేవీల అంశాలపై కూడా విచారణ జరపబోతుంది. అవసరమైతే బీఆర్ఎస్ నేతలను సైతం విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ విచారణ వేగవంతం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలపై దృష్టి పెట్టింది కమిటీ. నిన్న 7 అధికారులను విచారించిన కమిటీ ఇవాళ్ల విచారణకు హాజరు కావాలని మరో 18 మందికి నోటీసులు ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను, ఇరిగేషన్ అధికారులను, మాజీ ఇరిగేషన్ అధికారులను కమిటీ విచారిస్తుంది. బ్యారేజీ కుంగిపోవడానికి కారణమైన టెక్నికల్ అంశాల విచారణ తరువాత ఆర్థిక లావాదేవీల అంశాలపై విచారణ జరగబోతుంది. అవసరమైతే బీఆర్ఎస్ నేతలను విచారణకు పిలిచే ఛాన్స్ కూడా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ విచారణను వేగవంతం చేసింది. విచారణకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? సర్తాజ్, రెండవ రోజు కాళేశ్వర్ కమిషన్ ఇరిగేషన్ అధికారులకు విచారిస్తుంది. ఇవాళ దాదాపు 18 మంది అధికారులను ఇవాళ కమిషన్ ముందుకు రావాలని నోటీసులు జారీ చేసింది. నిన్న 7 కమిషన్ ముందుకు హాజరయ్యారు. నిన్న 7 మందిని విచారించింది కమిషన్ విచారించిన తర్వాత వారి నుండి కీలక ఆధారాలను కూడా సేకరించింది. వారి వద్ద ఉన్న డేటాను కూడా పూర్తి స్థాయిలో సేకరించినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ మరొక 18 మందిని నోటీసులు జారీ చేసింది. ఆ 18 మంది కూడా ఇవాళ కమిషన్ ముందుకు హాజరవుతున్నారు. ఇక ఈ నెల 30 తారీఖు వరకే చివరి గడువు ఉంది కమిషన్కి విచారణకు సంబంధించి. కాబట్టి విచారణ వేగవంతం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. స్పష్టంగా నిన్న మీడియాతో చిట్చాట్ చేసినప్పుడు కూడా ఈ నెల 30 తారీఖు వరకే ప్రభుత్వ గడువు ఉంది అన్న నేపథ్యంలో ఈ నెల 30 తారీఖు వరకు కాదు, ఇంకా కొంచెం సమయం కావాల్సిన అవసరం ఉంది. మిడిమిడిగా విచారణ చేసి నివేదిక నేను ఇవ్వలేను, ఒకవేళ ప్రభుత్వం ఇంకా గడువు ఇస్తే కనుక ఇంకా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడతాం, ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇదైతే పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం అనేది కమిషన్ చెప్తున్నటువంటి మాట. ఇట్లా 1,00,000 కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ కాళేశ్వరం ఉంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అవసరం అనేది కమిషన్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ అంటే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీలక డేటా అంతా కూడా సేకరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వారు వచ్చినటువంటి కమిషన్ ముందుకు వచ్చినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఇస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో అదంతా కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలనేది కూడా కమిషన్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇట్లా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకుంటుంది. దాదాపు ఇది 3వ దశ అని చెప్పుకోవచ్చు. 3వ దఫాలో ఇప్పుడు అధికారులకు నోటీసులు జారీ చేసి కమిషన్ ముందుకు హాజరు కావాలని చెప్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి దఫాలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన కాగ్ నివేదిక కావచ్చు, ఎన్డీఏసీ రిపోర్టు, ఇట్లా విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక, ఈ 4 నివేదికల ఆధారంగా మొదటి దఫా ప్రాథమికంగా విచారణ చేపట్టింది. రెండో దఫాకు వచ్చేసరికి నెల రోజుల పాటు
ఈ ఏవైతే 4 నివేదికలతో పాటు నెల రోజుల పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు చేసుకోవడం మొదలుపెట్టింది కమిషన్ రెండో దఫలో. దాంతోపాటు ఇరిగేషన్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నది. ఎక్కడెక్కడ నిర్మాణానికి ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు ఎవరున్నారు, ఏ ఇంజనీర్లు దీనికి పనిచేశారు, ఏ నిర్మాణ సంస్థలు పనిచేశాయి, ఇందులో ఎలాంటి పరిగణలోకి తీసుకున్నారు నిర్మాణానికి సంబంధించి అనే దాని మీద అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మూడో దఫలో పూర్తి స్థాయిలో గతం బీఆర్ఎస్ పాలనలో దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులందరినీ కూడా ఇందులో నోటీసులు జారీ చేసి విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే బ్యారేజీలకు సంబంధించిన ఏజెన్సీ సంస్థలు ఇప్పటివరకు ఆ ఏజెన్సీ సంస్థలు చేస్తున్నటువంటి నిర్మాణం కావచ్చు, అసలు అక్కడ కేంద్రానికి సంబంధించిన పర్మిషన్ అనుమతులు తీసుకున్నారా, లేదంటే ఒకవేళ ఇసుకలో బ్యారేజీలు నిర్మాణం చేస్తున్నప్పుడు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు, ముందే అంటే ప్రాజెక్టు మేడిగడ్డ ముందే కృంగిపోయినప్పుడు సంవత్సరం ముందే తెలిసిన తర్వాత కూడా ఎందుకు పట్టించుకోలేదు, మేడిగడ్డ కృంగిపోవడానికి కావచ్చు, ఇటు అన్నారం సుందిల్ల లీకేజీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నింటిని కూడా ఎందుకు పరిగణలో తీసుకోలేదు అనేది అధికారులకు ముందు కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పూర్తి డేటా సేకరిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న 7 మందిని విచారించింది. అంతకుముందు కూడా కొంతమంది ఏజెన్సీ సంస్థలు కావచ్చు, అట్లనే దానికి సంబంధించిన ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, అట్లనే సబ్ ఇంజనీర్లు, దాని కింద ఉన్నటువంటి ఆ విభాగంలో ప్రాజెక్టు డిజైన్ విభాగంలో ఉన్నటువంటి ఇంజనీర్లందరినీ కూడా పిలిచి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డేటా అంతా సేకరిస్తాం, ముందు రాబోయే కాలంలో కూడా అన్ని నిజాలు బయటకు వస్తాయనేది అయితే ఖచ్చితంగా కమిషన్ అయితే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇప్పటికే రెండో దఫలోనే కాళేశ్వరం బ్యారేజ్ కింద ఉన్నటువంటి 3 ప్రాజెక్టులను కూడా సందర్శించారు కమిషన్. ఈ నెల 7, 8న కూడా 2 రోజుల పాటు మరొకసారి కూడా కమిషన్ ఆ ప్రాజెక్టులు సందర్శించింది. దానికి సంబంధించిన పూర్తి పనులు ఏదైతే ఇప్పటికే వర్షాకాలం మొదలైంది కాబట్టి వర్షాకాలంలో ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో, ఎక్కడైతే కృంగిపోయిందో దానికి ప్రాథమికంగా మరమ్మతులు చేయాలనేది కూడా ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వం ఆ వైపుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇటు రైతులు నష్టపోకూడదు, దాదాపు 80,000 ఎకరాలకు పైన భూసేకరణ అక్కడ చేశారు కాబట్టి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎవరికి నష్టం జరగకుండా ఇటు ప్రభుత్వం కావచ్చు, కమిషన్ కావచ్చు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇప్పటి వరకు నెల రోజుల పాటు దాదాపు 54 ఫిర్యాదులు అయితే వచ్చినాయి కమిషన్కి. అందులో ప్రధానంగా భూసేకరణ చేసిన తర్వాత ఎవరికైతే రైతులకు భూమిని తీసుకున్న తర్వాత వారికి తిరిగి డబ్బులు చెల్లించలేనటువంటి రైతులు ఎక్కువగా ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వారి కూడా ఆ ఫిర్యాదులు కూడా పరిశీలిస్తాం, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాం అనేది అయితే కమిషన్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు కమిషన్ కూడా పూర్తి సహకారాలు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి నివేదిక కూడా పూర్తి స్థాయిలో కమిషన్కి అందజేసింది. కాబట్టి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పైన అయితే ఒక నివేదిక తయారు చేసే పనిలో అయితే కమిషన్ వేగవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఒక ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ తీసుకొని నిర్మించారు. దాదాపు 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ కూడా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. చివరికి కనీసం 1,00,000 కోట్లు, కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు అందించలేని పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. నిజంగా 1 కోటి ఎకరాలకు అంచనా వేసి ఆ ప్రాజెక్టు నిర్మించారా, లేదంటే ఇప్పుడు దాదాపు కనీసం ఒక 80,000 కూడా ఎకరాలకు కూడా నీళ్ళు అందించలేని పరిస్థితుల్లో ఎందుకుంది అనేది స్పష్టంగా కమిషన్ విచారణ చేపడుతున్న నేపథ్యం ఉంది. 80,000 ఎకరాలకే మొత్తం డిజైన్ చేశారా, లేదంటే 1 కోటి ఎకరాల సంబంధించి డిజైన్ చేశారా? ఒకవేళ డిజైన్ చేస్తే కనీసం 80,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులు ఎందుకు ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా
తెలియాల్సి ఉంది. కాబట్టి ఇట్లా ప్రతి అంశాన్ని కూడా Right. డిజైన్ నుంచి ఇంజనీర్లు చేసినటువంటి డిజైన్ నుంచి పూర్తిగా ప్రాజెక్టు కట్టిన వరకు ఇప్పుడు కృంగిపోయే వరకు కూడా మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కమిషన్ పిలిచి విచారిస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ మరొక 18 మంది కమిషన్ ముందుకు రాబోతున్నారు. ఈ 18 మందిని కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో డేటా సేకరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.